ఈరోజు పెట్టేటువంటి గంజాయి స్మగ్లింగ్ సంబంధించి ఒక నటోరియస్ ముద్ద అయినటువంటి ఇతని పేరు తుపాకుల మోహన్ బాబు అలియాస్ మోహన్ బాబు. ఇతను వచ్చి మన బండపల్లి పూతలపట్టు మండలము. ఇతని యొక్క గంజాయి సంబంధించిన నేర చరిత్ర ఏమంటే, ఇతని కుటుంబంలో భార్య నానమ్మ, గేవనమ్మ, కుమారుడు పవన్ కళ్యాణ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ప్రవీణ్ డిగ్రీ డిస్కంటిన్యూ. వీళ్ళు 4 మెంబర్స్ కూడా గంజాయిని తూర్పుగోదావరి వైజాగ్ ఏరియా నుంచి తీసుకొని రావడము ట్రైన్లో, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి కనీసం వాళ్ళతో తెప్పించుకోవడము. వీళ్ళు బండపల్లి, రంగంపేట క్రాసు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో, ఐరాల మండల ప్రాంతాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏజెంట్లకు అమ్మడము. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఎస్పెషలీ ఆ బండిపల్లికి చుట్టుపక్కల చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి సేవింగ్కి అలవాటు పడి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటారని తెలిసింది. మాకు ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎందుకంటే దాదాపు 6 months నుంచి కూడా ఈయన కోసము మేము గాలించడం జరుగుతుంది. వీళ్ళు బారిన పట్టబడినప్పుడు ఇతను పాత్ర కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన సస్పెక్ట్ సీటు ఉంది. ఇందు భాగంగా ఈరోజు 9/2/26వ తేదీన ఇతన్ని వడ్డిపల్లి క్రాస్లో పూతలపట్టు మండలంలో వచ్చిన సమాచారంపై పూతలపట్టు సిఐ గోపి గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి మీ అందరికీ తెలిసిన విషయమే, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార డ్యూటీ, ట్రైనింగ్ ఏసీపీ మొత్తం టోటల్గా సిబ్బందితో ఈ గంజాయి పైన ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీల్లో ఇతని గురించి సమాచారం మాకు రాబడి ఈరోజు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. పాత కేసుల్లో ఇతని నేర చరిత్ర చూస్తే దాదాపు 10 కేసులు ఉన్నాయి ఇతని పైన. గంజాయి 10 కేసులు ఉన్నాయి, 3 గేమింగ్ కేసులు ఉన్నాయి. ఇతని ఆపరేషను చిత్తూరు, తుని, ఈస్ట్ గోదావరి తునిగూడలో కూడా ఇతని కేసు నమోదైంది. అల్లూరు సీతారామరాజులో కూడా కేసు నమోదైంది. ఇతను దాదాపు రీసెంట్గా వాళ్ళ భార్యను పట్టుబడిన తర్వాత అప్పటి నుంచి ఇతను మనం దొరకకుండా పరారులో ఉన్నాడు. ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ అబ్స్కాండ్ ఉన్నటువంటి ముద్దాయిలు అందరూ ఎక్కడ ఉన్నారు ఎంత దానిపైన ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నందువలన ఇతన్ని ఈరోజు అరెస్టు మేడౌట్ అయింది. ఈరోజు అతను కోర్టుకి హాజరుపరుస్తున్నాము. అంతేకాకుండా చిత్తూరు టౌను చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే, అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల దగ్గర కూడా టొబాకో సంబంధించినటువంటి మత్తుతో కలిగినటువంటి కూల్ లిప్స్ అనే వాటిని ఎవరైనా అమ్మినా ఖచ్చితంగా మాకు సమాచారం తీసుకొచ్చి అందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అలాంటి చిన్న పెట్టి షాపులు ఎవరైతే మెయింటైన్ చేస్తారో దయచేసి టొబాకో ప్రోడక్ట్ కానీ తర్వాత కూల్ లిప్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్కూల్ ప్రెమిసెస్లో ఎక్కడా కూడా అమ్మకానికి పెట్టద్దండి. ఆ విధంగా అమ్మకానికి పెట్టినట్లంటే మేము సర్ప్రైజ్ తనిఖీల్లో పట్టుబడితే ఖచ్చితంగా మీకు షాప్ సీజ్ చేయడం జరుగుతుంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఫైనాన్షియల్ కూడా వాళ్ళు కూడా లాస్ అవుతారు. కాబట్టి దీని విషయంలో తల్లిదండ్రులు కూడా, చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఆ కూల్ లిప్స్ అనేది మత్తు వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యాలకు హానికరం అవుతాయని చెప్పేసి సమాచారం ఉంది. కాబట్టి పిల్లలు అలాంటి వస్తువులు ఏవైనా కూడా వాళ్ళ రోజు స్కూల్కి పోయేసారి బ్యాగుల్లో కానీ వీరింగ్ క్లోత్ ప్యాకెట్స్లో కానీ ఏమన్నా పెట్టుకున్నారని తల్లిదండ్రులు కూడా, టీచర్స్ కూడా గమనించి ఇలాంటి వాటికి పిల్లలందరినీ దూరంగా ఉండేటట్టు చేసి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి ప్రతి ఒక్కరు కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతున్నాను. అదే కానీ ఎక్కడైనా కూడా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి సంబంధించిన సమాచారం పైన తమ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా ఇలాంటి అమ్మేవాళ్ళు కావచ్చు, తాగేవాళ్ళు కావచ్చు, సరఫరా చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నిఘాగా ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పెద్ద ఎత్తున నివారించాలనే ఒక సంకల్పంతో
అందరూ కృషి చేస్తే దీన్ని నివారించగలము. సమాజంలో ఉన్నటువంటి యూత్ని మనం కాపాడుకోగలం. లేకపోతే మాత్రం దీనికి ఒక్కసారి బానిసలైనారంటే వారి యొక్క యువశక్తి టోటల్గా నిర్వీర్యమైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా వాళ్ళు అక్కడే వాళ్ళు నిలదీసి పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళ విషయాలన్నీ గోప్యంగా ఉంచుతాం. వాళ్ళని ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల గురించి వాళ్ళకి ఏదైనా కూడా ఇబ్బంది ఉన్నా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రిమినల్స్ సంబంధించిన సెక్షన్స్ రావు దానికి హెల్త్ ఆఫీసర్స్కి రిపోర్ట్ పెట్టడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ రిపోర్ట్ పెడితే వాళ్ళు దానిపైన ఆ యాక్ట్ కోప్టో యాక్ట్ ప్రకారము పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తారు.